వారికి మన ప్రభువుకు భేదమేమి అనే విషయాన్ని మనము చూడాలి. కాబట్టి 19వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు పరలోకము తెరవబడి ఉంది. అది యోహాను భక్తుడు చూశాడు. అప్పుడు అదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. అప్పుడు కూడా ఒక తెల్లని గుర్రం కనబడబోతుంది. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడు. ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఆయన నమ్మదగిన వాడును సత్యవంతుడు అను నామము కలిగిన వాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయొచ్చు, యుద్ధము జరిగించుచున్నాడు అని మనం చూస్తాం. అనగా ఆయన తెల్లని గుర్రం మీద కూర్చుండి ఉన్నాడు. అతని పేరు, ఆయన పేరు నమ్మకమైన వాడు, సత్యవంతుడు అను నామము కలిగిన వాడు. ఆ ప్రభువు ఎలాంటి వాడు, ఎటువంటి కన్నులు కలిగిన వాడు? 19:12 చూసినప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ యొక్క 19వ అధ్యాయం 11లో I saw a heaven opened, and behold a white horse, and he that sat upon him was called Faithful and True, and in righteousness he doth judge and make war. ఆ ప్రభు యొక్క నేత్రములు ఎలా ఉన్నాయి? 19:12 ఆయన నేత్రములు అగ్ని జ్వాల వంటివి. అగ్ని ఆ యొక్క జ్వాలను అంటించినప్పుడు ఆ జ్వాల రగులుతూ మండుతూ ఉన్నప్పుడు అగ్ని జ్వాల ఎలా ఉంటుందో, ఎంత ఎరుపుతో మెరుపుతో ఉంటుందో అటువంటి కన్నులు కలిగిన వాడు. నేత్రములు అగ్ని జ్వాల వంటివి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఇక్కడ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు 6వ అధ్యాయం 1వ వచనములో మొదటి ముద్ర విప్పినప్పుడు ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉన్నాడు. ఆయనకు ఒక కిరీటము ఇవ్వబడెను. కిరీటము ఒకటి కలిగి ఉన్నాడు, ఒక అధికారము కలిగి ఉన్నాడు. మన ప్రభువు ఆయన ఎటువంటి కిరీటములు కలిగి ఉన్నాడు? ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ఆయనకు అనేకమైన అధికారములు కలిగినవాడు. కాబట్టి ఆ యొక్క ఉండెను, వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు అని ఇక్కడ చెప్పబడుతుంది. హిస్ ఐస్ వర్ as a flame of fire, and on his head were many crowns, and he had a name written